కాదని చెప్పని అయితే చెప్పుకోవచ్చు. సార్ మరొక అంశం, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైజాగ్ వెళ్ళారండి. అదే మత్స్యకారులు ప్రమాదం జరిగింది కదా, 7 మత్స్యకారులు వేటకి వెళ్ళారు. 10 మైళ్ళ దూరంలోనే ఘటన జరిగింది. జూలై 4న చిన్న ఫోన్ చేసి ఇంటికి వస్తున్నామని చెప్పాడు. దురదృష్టవశాత్తు ఫోన్ చేసిన కాసేపటికే బోటు ప్రమాదం జరిగింది అని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, రాత్రి 10:30కి కలెక్టర్ మెరైన్ సిఐకి మెసేజ్ పెట్టారు. వెంటనే స్పందిస్తే గంటల్లోనే మత్స్యకారులు దొరికేవారు. వెంటనే కోస్ట్ గార్డ్ వచ్చి ఉంటే 5గురైనా బతికేవారు. ఈ నెల 5న చైనా బోట్ సిబ్బంది చిన్నాను కాపాడారు. తప్పు జరిగింది కాబట్టి 3 మెన్ కమిటీ వేశారు. 3 మెన్ కమిటీ నివేదిక అంతా కూడా తప్పులు తడక. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మానవత్వం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఘటన జరిగిన వెంటనే ఒక్క అధికారి రాలేదు. ఉత్తరాంధ్ర మంత్రులు ఒక్కరు కూడా రాలేదు. బాధితులను ఫిషరీస్ మంత్రి కూడా పరామర్శించలేదు. బాధితుల వద్దకు మంత్రులను పంపాలని సీఎం తెలియదా? అదిగాక ఎక్స్గ్రేషియా చాలా తక్కువ ఇచ్చారు. ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. దాని మీద అసలు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయంటే, మనం ఒక వయసు వచ్చిన తర్వాత ఎక్కువ కాలం భూమి మీదే మనం సంచరిస్తూ ఉంటాం. కానీ మత్స్యకారులు వాళ్ళ ఎంటైర్ లైఫ్లో ఎక్కువ కాలం నీటి మీదే వాళ్ళు ఉండేది. సముద్రం మీద వాళ్ళు ఎక్కువ జీవిస్తారు. మామూలు నేల మీద వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళతో ఉండేటువంటిది చాలా తక్కువ. కాకపోతే ఆఫ్ సీజన్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఆ ఆఫ్ సీజన్లోనే ఫ్యామిలీతో ఎక్కువ కాలం గడుపుతారు తప్ప రిమైనింగ్ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క మ్యాక్సిమం జీవిత కాలం అంతా కూడా అది అట్లాగా ప్రాణాలు పణంగా పెట్టి చేపలు దొరుకుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి. వాతావరణం ఎప్పుడు మారుతుందో ఏంటో తెలియదు. పడవలో సాంకేతిక సమస్యలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఒడ్డుకు చేరతారో లేదో కూడా తెలియని పరిస్థితి. అంతర్జాతీయ జల హద్దులు దాటిపోతే అప్పుడు పరిస్థితి ఏంటో తెలియదు. వాళ్ళు పట్టుబడితే ఆ పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో శ్రీలంకలోనో అక్కడ జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎప్పుడు వస్తారో వెనక్కి వస్తారో తెలియదు, వస్తారో రారో తెలియనటువంటి పరిస్థితి. సో సంవత్సరానికి ఇచ్చే ఆర్థిక సహాయంతో మాత్రమే ఇది ఆఫ్ సీజన్లో ఇది అవుతుంది. అంటే వేట నిషేధ కాలం అని. వేట నిషేధ కాలంలో మాత్రం వాళ్ళు కేవలం ఫ్యామిలీతో ఉండేటప్పుడు. మరి ఫ్యామిలీతో ఉండేటప్పుడు కంఫర్టబుల్గా ఉండగలుగుతారా అంటే ఆదాయం ఉండదు. ఆదాయం లేని పరిస్థితుల్లో అంటే ఉపాధి దొరికే పరిస్థితి లేదు కదా. సో కాబట్టి వాళ్ళకి ఈ రకమైన పరిస్థితి ఉంటుంది. ఇది వాళ్ళ యొక్క జీవితం. అంటే పూర్తిగా ఒక అనిశ్చితిలోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ అదే వాళ్ళ జీవన విధానం. దానికి ఒక ప్రమాణాలు అన్నిటినీ కూడా పాటిస్తూ వాళ్ళ యొక్క మంచి చెడ్డలు చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. సో ఈ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వాళ్ళ సమస్యలు కొత్త డిమాండ్లు వస్తూనే ఉంటాయి. వీళ్ళు అరకొరగా వీళ్ళు చేస్తూనే ఉంటారు. ఫస్ట్ మనం చూద్దాం, వేట నిషేధ భృతి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 16 రోజుల పాటు వేట నిషేధం అనేటువంటిది అమలు అవుతుంది. సో అంటే ఏంటి, ఆ చేపల సంతతి కోసం అని చెప్పి నాకు గ్యాప్ ఇస్తారు. ఆ చేపల సంతతి 2 నెలల పాటు వేలాది మత్స్యకారుల కుటుంబాలు వాళ్ళకి ఆదాయం ఉండదు. వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే అప్పుడే ప్రొడక్షన్ అనేటువంటి డెవలప్ అవుతుంది. సో ఈ పరిస్థితుల్లో అర్హులైనటువంటి కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ₹4,000 ఇచ్చేది. 61 రోజుల పాటు జీవనానికి ₹4,000 సరిపోదని చెప్పని వాళ్ళు గొడవ చేస్తే చాలా కాలం ఈ ఇష్యూ నడిచింది. అప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ₹4,000 వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అనేటువంటి పేరుతో దాన్ని 10,000 చేశారు. ఇది చాలా చెప్పుకో, 4,000 నుంచి 10,000 అంటే మామూలు విషయం కాదు కదా. సో అది తర్వాత ఏంటంటే మెకనైజ్డ్ మోటార్స్, ఈ పడవల మీద ఆధారపడి జీవించేటువంటి కుటుంబాల యొక్క దీనికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి మెకనైజ్డ్ బోట్స్ అనేది ఇవ్వాలి, సురక్షితమైనటువంటి బోట్స్ ఇవ్వాలి అని అప్పట్లో చాలా వరకు ప్రయత్నాలు జరిగినాయి. 2021లో 119,775 ఎంతో అనుకుంటాను, ఫిగర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళకి సహాయం చేశారు. సో అంటే ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి ₹10,000 డైరెక్ట్ బెనిఫిట్ అనేది ఇవ్వటం. ఇది 4,000 నుంచి 2021 1,19,875 కుటుంబాలకి 1,19,088 కోట్లు 23లో దానికి ఎన్హాన్స్ చేశారు. ఇలా పెంచుకుంటూనే వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 10,000 కాదు నేను మీకు 20,000 ఇస్తానని చెప్పి అన్నాడు ఆయన. సో అన్నమాట ప్రకారంగానే దీన్ని 20,000కి పెంచారు. పెంచి
1.29 లక్షల కుటుంబాలకి 258 కోట్లు కేటాయించారు. అంటే ఒక్కొక్క కుటుంబానికి 20,000 నిషేధ భృతి. ఇది ఆ టైంలో చేపలు పట్టడానికి వెళ్ళని సమయంలో. సో అది అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్నటువంటి 4,000 రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు 10,000 చేశారు. 10,000గా ఉన్న దాన్నేమో చంద్రబాబు నాయుడు గారు 20,000 చేశారు. కాకపోతే ఇక్కడ ఇంకొకటి, ఈ మెకనైజ్డ్ పడవలు అని చెప్పాం కదా, ఈ మెకనైజ్డ్ పడవలకు ఉన్నటువంటి పెద్ద ఇబ్బంది ఏంటంటే డీజిల్ వాళ్ళు కొంత ఒక్కొక్కసారి దూరం వెళ్ళారంటే చేపలు పడకపోవచ్చు, కానీ చాలా ఖర్చు అవుతుంది. మామూలు వ్యయం కాదు డీజిల్కి, లక్షల రూపాయల్లో ఉంటుందట. ఈ లక్షల రూపాయల్లో ఉండేటువంటి దీనికి అప్పట్లో ఏంటంటే ప్రభుత్వం లీటర్ డీజిల్ మీద సబ్సిడీ 6.3 పైసలుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి 6 రూపాయల నుంచి దాన్ని 9 రూపాయలకి పెంచాడు. ఇది ఇక్కడ చెప్పుకోదగినటువంటి అంశం. సో దాన్ని వీళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేశారు. ఫర్దర్ వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటి, సముద్ర ప్రమాదంలో మత్స్యకారుడు చనిపోతే అతని కుటుంబం మొత్తం కూడా కుంటుపడిపోతుంది కాబట్టి, ఆదాయం పడిపోతుంది కాబట్టి వాళ్ళకు పరిహారంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా ఆ విషయాన్ని. 5 లక్షలు ఉండేది, 5 లక్షలని ఈయన జగన్మోహన్ రెడ్డి 10 లక్షలకి చేశాడు. అప్పట్లో చేసి 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉంటే మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే అతనికి 10 లక్షలు. తర్వాత ఏంటంటే అది కూడా సకాలంలో చెల్లించాలనేటువంటిది ఒక ఫార్ములా. ఇది దీనికోసం 2022లో కొన్ని బాధిత కుటుంబాలు చాలా కాలం ఎదురు చూసాయట ఆ రకంగా, ఇది పరిహారం కోసం. సో అక్కడ ఏదో కొంత ఈ ప్రాసెస్లో డిలే అయింది, కానీ మొత్తం మీద దాన్ని చేశారు. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఆయన ప్రతిసారి కూడా చెప్తుంటాడు, ఘనంగా చెప్పేదంటే ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం ఏంటన్నట్లయితే, పాకిస్తాన్లో వీళ్ళు ఇదైపోయారు. దాని మీద ఏదో అక్కినేని సినిమా కూడా తీశారు, అక్కినేని నాగార్జున కొడుకుతో ఆ తండేలు అనే సినిమా కూడా చేశారు. ఎస్, అది పూర్తిగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారులు పాకిస్తాన్ జైళ్ళకి వెళ్ళటం, అక్కడ వాళ్ళు మగ్గిపోవటం, ఇక్కడ కుటుంబాల ఆశగా ఎదురు చూడటం, దాదాపుగా 14 నుంచి 15 నెలల పాటు వాళ్ళు పాకిస్తాన్ జైల్లో ఉన్నారు వాళ్ళు. అది వాళ్ళ పరిస్థితి. దాన్ని ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి హామీ ఇచ్చిన ప్రకారంగానే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాయి. ఎందుకంటే అది కేంద్రం చేయాల్సిన పని, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు కదా. సుష్మా స్వరాజ్ గారు విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఇనిషియేటివ్ తీసుకుని ఈయన ఎంపీలతో ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని రిలీజ్ చేయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా బంగ్లాదేశ్కి సంబంధించి కూడా ఇదైతే భారత హైకమిషన్తో 2 దేశాల మధ్య ఒక దౌత్య సంబంధమైనటువంటి వీటన్నిటికి వీళ్ళ వైసీపీ ఎంపీలు వాళ్ళు నెగోషియేట్ చేసి వాళ్ళని రిలీజ్ చేసేటువంటి ఇది కూడా చేశారు. ఈ రెండు కూడా డెఫినెట్గా చెప్పుకోదగినటువంటి అంశాలుగానే చూడాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎలా ఉంటే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, ఇది ఖచ్చితంగా మనం గతంలో కూడా చేసాం. జగన్మోహన్ రెడ్డి చేసిన చాలా మంచి పనులు ఏ విధంగా అయితే చెప్పుకోలేకపోయే పరిస్థితి ఉందో, అట్లా చేసిన పనులు చెప్పుకోవడంలో ఫెయిల్ అయినటువంటి వాటిలో కీలకమైనది ఏంటి అన్నట్లయితే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. ఆంధ్రప్రదేశ్కి 1000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉన్నా కూడా మత్స్యకారులకు సురక్షితంగా పడవలు నిలిపేటువంటి హార్బర్లు అవి ఎప్పుడూ దీని మీద బోర్డని గొడవలు, మర్డర్లు చాలా అల్లకల్లోలంగా ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పని ఇవాళ మార్నింగ్ కూడా చెప్పినట్టుగా జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ వీటన్నిటిలో కూడా సుమారు 1.590 కోట్ల అంచనాతో ఈ 4 హార్బర్లకి కూడా శంకుస్థాపన చేసి ఇక్కడ బుడగగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, వాడరే వంటి వీటిల్లో కూడా మోడరైజేషన్ చేయాలని ప్లాన్ చేశారు. మొత్తం 10 హార్బర్ల కోసం అని చెప్పిన అంచనా వ్యయం 3,699.6 కోట్ల రూపాయలు. తర్వాత 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఇవన్నీ కూడా ఇవాళ ఆయన మాట్లాడాడు. ఇవి మొదలు అనుకున్నారు. కాకపోతే ఈ హార్బర్లు అనేటువంటి ప్రారంభించి మళ్ళీ ఎన్నికలు రావడం, పవర్ కోల్పోవడం వల్ల అవి ఇది అవ్వలేదు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట విందాం. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఒకసారి ప్లే చేయండి. కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం కనీసం వీళ్ళని చూడడానికి ఇంటికి కూడా రాలా. కనీసం ఆ మేరకు కూడా మానవత్వం కూడా లేని ఈ ప్రభుత్వం. నేను ఇళ్ళలో ఈ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ చెల్లికి చెప్తా ఉన్నాను, ఈ తల్లికి చెప్తా ఉన్నాను, చిన్నకు చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వము స్పందించకపోయినా కూడా ఎవరు భయపడకండి, బాధపడకండి.
కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలలోపే ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉంది. ఒక నెలలోపే మేము చేస్తున్నాం. నాది బాధ్యత. ఖచ్చితంగా నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను. ఈ ఇది ప్రభుత్వం ఓవరాల్ గా అయితే ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బాధితుల పరామర్శ, మత్స్యకారుల బాధిత కుటుంబాలను పరామర్శకు వెళ్ళినటువంటి మాట అలా ఉన్నట్లయితే అక్కడ మాట్లాడినటువంటి అంశాలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మనసు గెలుచుకున్నాడు అనేది అయితే చెప్పాలి. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా చెప్పుకోదగిన అంశాలు. అంటే 4,000 రూపాయలు వేట నిషేధ సమయంలో వాళ్ళకి ఇచ్చేటువంటి సహాయం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గతంలో 4,000 ఉంటే ఆ 4,000ని ఈయన 10,000 చేశాడు. ఆ 10,000 చేశాడు కాబట్టి మత్స్యకారుల యొక్క ఓట్లని మనం లాస్ట్ టైం గంపగుత్తగా వైసీపీకి వెళ్ళే కాబట్టి వాళ్ళని మనం ఏమైనా సరే ఇంప్రెస్ చేయాలనే దీంతో వీళ్ళు హామీ ఇచ్చి దాన్ని ఈయన 20,000 అని చెప్పి అన్నాడు. సో అదే ఆ ఒక్క పాయింట్ అనేది చంద్రబాబు నాయుడు గారు చేసిన పాయింట్ పక్కన పెడితే డీజిల్ ఇందాక చెప్పినట్టుగా ఆ డీజిల్ ను కూడా ఈయన సబ్సిడీ 9 రూపాయలకి పెంచాడు. అది ఒక చెప్పుకోదగిన పాయింట్. 4,000ని 10,000గా చేయటం, తర్వాత డీజిల్నేమో 9 రూపాయలకి పెంచటం, పరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచటం, తర్వాత ఏంటంటే 10 హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, ఇవన్నీ తర్వాత ఏంటంటే అక్కడ విదేశాల్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళని తీసుకురావడానికి చొరవ చూపించటం, ఇవన్నీ చెప్పుకోవాలన్నట్టయితే మత్స్యకారులకి ఒక రకంగా చాలా వరకు చేసి చెప్పుకోలేకపోయాడు. ఈ రోజు వెళ్ళినటువంటి సందర్భంగా ఇవన్నీ మాట్లాడినప్పుడు నిజంగానే వాళ్ళలో ఒకళ్ళిద్దరు నాయకులు కూడా మాట్లాడారు. వాళ్ళలో ఒక అంతర్మదనం అనేది అయితే మొదలైంది. నిజమే, మన వర్గానికి ఇంత చేసిన తర్వాత మధ్యవర్తుల దోపిడీ లేకుండా మార్కెట్ల కోసం పడవలు నిలిపేందుకు హార్బర్లు ఏర్పాటు చేయడం కానీ, సుదూరాన ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావడంలో కానీ ఇవన్నీ కూడా ఈయన చేశాడనేది ఇంప్రెస్ అయ్యి, ఇంకొకటి ఏంటి 10 లక్షల ఎక్స్గ్రేషియో ప్రభుత్వం ప్రజెంట్ ప్రభుత్వం డిక్లేర్ చేస్తే కూటమి ప్రభుత్వం 10 లక్షలు కాదు 1 కోటి రూపాయలు ఇవ్వాలి, ఆ మునిగిపోయినటువంటి పడవ స్థానంలో కొత్త పడవని ఏర్పాటు చేయాలనేది డిమాండ్ చేస్తూ, ఇన్ కేసు ఒకవేళ కనుక ఈ ప్రభుత్వం ఇవ్వడంలో ఫెయిల్ అయితే మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం అనేది 10 లక్షలకి 1 కోటి రూపాయలకి చాలా వేరియేషన్ ఉంది. తర్వాత ఇంకొక మాట కూడా వాళ్ళు బాగా ఇదైంది ఏంటంటే మేము ఇది మానవత్వంతో ప్రకటిస్తున్నటువంటి మాట అనేది కూడా చెప్పిన పరిస్థితి. సో ఇది ఇవాళ జరిగినటువంటి కార్యక్రమంలో ఒక ప్రధానమైనటువంటి ఈ హైలైట్స్ గా చూడాలి. సరే, మళ్ళీ కాసేపటికి ఇప్పుడు మనం ఈ చర్చ అయ్యే టైంకో అవుతున్న టైంకో ఇంకా కాసేపటికో దీని మీద మళ్ళీ అటు కూటమి నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటర్ వస్తుంది కాబట్టి, బట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. బట్ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఇష్యూస్ అన్ని కూడా ఒక రకంగా వాళ్ళని ఈ పర్యటనలో ఇంప్రెస్ చేసినటువంటి దీనిగానే మనం అసలు గాలింపు చర్యలు కూడా త్వరగా నిలిపేశారు అనేది మరీ అమానుషం కాదు. అది ఎంత అమానుషం అంటే పైగా మిస్లీడ్ చేయటం. అంటే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, ఈ అంశాలన్నిటినీ విడివిడిగా మనం చర్చించుకుంటే దీనికి ఎవరో ఒకళ్ళని కారకులుగా చూపించవచ్చు, కానీ పేద ప్రజలకు సంబంధించి ఏ ఇష్యూ ఏ సంఘటన జరిగినా కూడా వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యాలని దృష్టిలో పెట్టుకుంటే కామన్ మ్యాన్కి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా ప్రతి సంఘటనలో కూడా ఇలాంటి నిర్లక్ష్యం అనేటువంటిది కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి వీళ్ళు ప్రభుత్వంలో కొత్తగా ప్రారంభించినప్పుడు చూసుకుంటే ఆ రోజున విజయవాడలో బుడమేరు ముంపు ఏమైంది. అప్పుడు అది సకాలంలో అది అధికారుల యొక్క ఇదే కదా, తేటతెల్లమైంది కదా. ఆ రోజున అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఆ రోజున అంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉండేది కాదు. అక్కడి నుంచి చెప్పుకుంటూ పోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అదే చెప్తున్నా, అక్కడి నుంచి చెప్పుకుంటూ పోతే ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే ఒక రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఆక్వా రైతులకు సంబంధించింది కావచ్చు, మామిడి రైతులకు సకాలంలో చెల్లించేటువంటి ఇదిగా మార్కెట్ కొనుగోలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందుకు అమరావతి రైతు ఇంత వాళ్ళకి ఇచ్చినటువంటి బ్రీచ్ ఆఫ్ ప్రామిసెస్. రీసెంట్ కూడా ఒక రైతు అమరావతి రైతు గుండెపోటుతో మరణించారు. సార్, అది కారణాలు ఏమైనా కూడా ఓవరాల్ ఏంటంటే బ్రాడర్ పర్సెప్షన్ లో ప్రజలు
మీ ప్రామిసెస్ నమ్మి ఇంత బ్రాడర్ దీంట్లో మీకు అద్భుతమైనటువంటి ఒక మెజారిటీ ఇస్తే అట్మోస్ట్ కన్సర్న్తో పనిచేయాల్సినటువంటి ప్రభుత్వాలు అధికారుల యొక్క నిర్లక్ష్యం అయితే ప్రతి శాఖలో కూడా ప్రతి చోట కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు బుకాయించారు. ఇప్పుడు ఒక అధికారి ఏమన్నాడు, మాకు రాత్రి వచ్చింది ఫోన్ కాల్ అని చెప్పాడు. తెల్లారి చూస్తే ఏంటంటే అఫీషియల్ రిపోర్ట్స్లో ఏమైనా ఉంది అంటే అక్కడ వాళ్ళు దొరికిపోయినట్టే కదా. సో ఎందుకు ఈ ల్యాప్సెస్ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒక మానిటరింగ్ అనేటువంటిది స్పష్టంగా లేదు. తర్వాత కేర్ నాట్ ప్రతి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అధికారుల యొక్క ధీమా ఏంటంటే కీలకమైనటువంటి శాఖల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయబడ్డారు. వాళ్ళ సమర్థత ప్రాతిపదికనే అంటే కూడా వాళ్ళ యొక్క బ్యాకింగ్, ఆ బ్యాకింగ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనల్ని ఎవడేం చేస్తాడులే అనేటువంటి ఒక ధీమా, అదే పంపముచ్చుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం వీటన్నిటిని కూడా సమీక్షించుకొని మళ్ళీ ఇలాంటి ఫర్దర్గా రిపీట్ అవ్వకుండా చేస్తే బాగుంటుంది తప్ప దీన్ని ప్రతిదాన్ని కూడా పొలిటిసైజ్ చేసి పొలిటికల్ ప్రిజుడీస్తో మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఇలాంటి తప్పులు రిపీట్ అవుతూనే ఉంటాయి. మరో అంశంలోకి వెళ్లే ముందు తాజాగా తిరుమల మీద